చాలామంది అడుగుతారు, మరి ఎంగిలి పండు శబరి పెట్టలేదా రాముడికి అంటే, దాంట్లో భక్తి కనపడుతుంది, దీంట్లో వ్యతిరేకత కనపడుతుంది. తేడా ఉంది కదా గురు కదా. భగవంతుడు ఆవిడ ఎంగిలి పండ్లని ఆయన స్వీకరించాడు. ఇక్కడ ఎవరో ఎంగిలి చేసిన పండ్లని మనం ఎట్లా పెడతాం? ఆవిడ డైరెక్ట్ కొరికి ఇస్తూ ఉంటే దేవుడు చూశాడు, ఆయన కావాలని తీసుకున్న సందర్భం అది, తీసుకొని స్వీకరించిన పరిస్థితులు అది. ఇప్పుడేమో ఎవరో ఎంగిలి తీసుకొచ్చి మన దేవుడికి ముందు పెడతాము అంటే, అరే కింద పడ్డ పుష్పమే మనం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాం. అలాంటిది ఎవరో లాలాజనం వాళ్ళు ఎలా ఉంటారని అందరికీ తెలుసు. నేను వ్యతిరేకత కాదమ్మా, ఉన్నది అంటే వాళ్ళు ఛాలెంజ్ చేసిన దానికి మనం కనీసం మన ధర్మం ఉండాలి. మనకు కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలి, మన బుద్ధి వాడాలి. కనీసం ఏం లేరా మన వాళ్ళు అమ్మేవాళ్ళు? లేదు, చేసేవాళ్ళు చేయండి, వ్యాపారం చేయండి. ఏ పండ్ల వ్యాపారం కంటే అంతకుమించింది ఏముంది చెప్పండి? అరే కూల్ డ్రింకులు తాగితే రోగాలు వస్తున్నాయి, కూల్ డ్రింకులు తాగొద్దు, పండ్లే తినండి అని చెప్పి డైరెక్ట్ అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వరు ఛానల్ వాళ్ళు, మన వాళ్ళందరూ కూడాను? అరే హిందువుల దగ్గర కొనండి అని చెప్పి చెప్పడం తప్పే ఉంది దాంట్లో.